దమ్ముంటే అసెంబ్లీకి రద్దు చేయంటున్నారు, రద్దు చేయడానికి సిద్ధమా, ముందస్తు ఎన్నికలకు వెళ్దాం అంటున్నారు, సవాల్ విసురుతున్నారు. చరణ్, మీరేం సమాధానం ఇస్తారు కేటీఆర్ గారి సవాల్? సార్ ఇక్కడ ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీ అయినా భారతీయ జనతా పార్టీ అయినా, భారతీయ జనతా పార్టీ ఈ అధిక ధరలతో దేశవ్యాప్తంగా చాలా ఇబ్బంది పరిస్థితులు ఎదుర్కొంటా ఉన్నాం. అదే కాకుండా భారతీయ జనతా పార్టీ మీరు చూస్తే ఇదే పరిస్థితి కంటిన్యూ అయితే దేశంలో భారతీయ జనతా పార్టీ తోటి పొత్తు పెట్టుకోవడానికి ఏ పార్టీ ముందుకు రాదు. ఇప్పుడు గెలిచిన సీట్లలో ఎన్ని సీట్లు పోతే కూడా అర్థం కాని పరిస్థితిలో భారతీయ జనతా పార్టీ ఉన్నది. కాబట్టి ఈ దేశంలో ప్రజలు చాలా అధిక ధరలతో ఇబ్బంది పడుతున్నమాట వాస్తవం. ఈ 5 రాష్ట్ర ఎలక్షన్ తర్వాత ఇప్పుడిప్పుడే ప్రజలకు అర్థమవుతోంది. దానిలో భాగంగానే కాక్రోచ్ జనతా పార్టీ పెడితే చూసినాం దేశంలో నిరుద్యోగం ఏ విధంగా ఉందో, లేదా ప్రజలు ఏ విధంగా సమస్యలు ఎదుర్కొంటారో రికార్డు స్థాయిలో ఆ ఫాలోవర్స్ కావచ్చు, ఆ వ్యూస్ కావచ్చు అని కూడా మన పరిస్థితి చూస్తాం. కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి చెప్తా ఉంటే కాంగ్రెస్ పార్టీని చెప్పే అబద్ధాలని చెప్పే ప్రయత్నం కూడా భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రానికి వస్తే మీరు చూస్తా ఉన్నారు. మేము ఎలక్షన్ 1 కాదు 2 కాదు కంటోన్మెంట్ బై ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది, జూబ్లీ ఎలక్షన్ లో గెలిచినాం, ఎంపీ ఎలక్షన్ లో 3 నుంచి 8 అయినాం, మా ఓటు బ్యాంకు గ్రామ పంచాయతీ ఎలక్షన్ లో 66% సర్పంచ్ గెలిచినాం, మున్సిపల్ ఎలక్షన్ గెలిచినాం, కార్పొరేషన్ ఎలక్షన్ గెలిచింది కాంగ్రెస్ పార్టీ. ఇంకా ప్రత్యేకంగా ఇప్పుడు అసెంబ్లీ రద్దు చేసి మళ్ళీ ఎలక్షన్ పెట్టాలని చెప్పేసి రాష్ట్ర ప్రజలను తప్పుదారి పడిచే ప్రయత్నం కేటీఆర్ గారు చేస్తా ఉన్నారు. ఏదేమైనప్పుడు కూడా ఈసారి ఎలక్షన్ 2029లో బీఆర్ఎస్ బీజేపీ కలిసి వస్తే ఎదుర్కోవడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పారు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఇద్దరు కలిసి వస్తే ఇద్దరు ఓడించి 2వ సారి అధికారం రావడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పారు. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ బీజేపీ కలిసి వచ్చినా మాకు ఇబ్బంది లేదు, వేరువేరుగా పోటీ చేసి ఇంకా సునాయాసంగా మేము కాంగ్రెస్ పార్టీ 2వ సారి తెలంగాణ రాష్ట్రంలో అధికారం రాబోతాం. కాబట్టి కేటీఆర్ గారు ఏంటంటే తెలంగాణ సమాజాన్ని తప్పుదారి పట్టించే ప్రయత్నంలో భాగంగా వాళ్ళ అసెంబ్లీ రద్దు చేయండి, ప్రతిపక్ష నాయకుడేమో అసెంబ్లీ రాడు, ఇంత పెద్ద ఎత్తున బండి సంజయ్ గారు ఇష్యూ జరుగుతుంటే ప్రతిపక్ష నాయకు కనీసం స్పందించలే, లేక కూడా రిలీజ్ చేయని పరిస్థితి కూడా మనం చూసినాం. దాన్ని మళ్ళీ కాంగ్రెస్ పార్టీ బండి సంజయ్ గారు ఒకటే చెప్పే ప్రయత్నం కూడా జరుగుతుంది. కాబట్టి తెలంగాణ సమాజం అంగీకరించారు, ఖచ్చితంగా ఏ ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీ గెలుస్తూనే ఉంది. రైట్, ఓకే. ఏంటి దమ్ముంటే అసెంబ్లీ రద్దు చేయమంటున్నారు, మీ డిమాండ్ కూడా ఉందా సార్? ఇప్పుడు దమ్ముంటే ఇదేంటంటే బస్తీమే సవాలా సార్ ఇది? ఇప్పుడు ప్రజలు 5 సంవత్సరాలు ఎన్నుకోవాలని చెప్పి ఓటేసినారు, 5 సంవత్సరాలు ఫుల్ 5 years ఉండాలని చెప్పి. ఈ సవాళ్ళు ఏంటంటే ఇది మరి ఏంటంటే రాజకీయ ఉనికి కోసం మాట్లాడుతున్నారు తప్పితే ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీసే పార్టీ ఎవరు ఉన్నారంటే భారతీయ జనతా పార్టీకు సవాల్గా విలిచింది ఎవరంటే బీఆర్ఎస్ పార్టీ. బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు కూడా ఏదో ఒక వంకతో ఏదో ఒక దాని మీద ఏంటంటే అటు కాంగ్రెస్ పార్టీకు ఇటు ఏంటంటే భారతీయ జనతా పార్టీకు ఎప్పుడు ఏంటంటే పుల్లలు పెడుతూనే ఉంటుంది. నేనేమంటున్నాను, ప్రజాస్వామ్యం సార్ ఇది. 5 సంవత్సరాలకి ఇచ్చిన తర్వాత దాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఓకే, ఆయన ఏమన్నాడు చరణ్ గారు, మీ ఇద్దరు కలిసి వచ్చినా మమ్మల్ని ఏం చేయలేరు 2034 సార్. ఇప్పుడు ఎందుకు సార్ పొద్దున్నే సార్ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు ఎక్కడ ఉన్నారు సార్? ఇవాళ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలు ఇంతకుముందు ఎక్కడ ఉంటే బీఆర్ఎస్ పార్టీలో, వాళ్ళిద్దరు ఒకట మేమిద్దరం ఒకట. ఇది ఏంటంటే వాస్తవాలు మాట్లాడాలి సార్. పొద్దున్న లేవగానే డే అంతా మనకు చాలా ఏంటంటే ఫ్రెష్గా ఉంటుంది కాబట్టి వాస్తవాలు మాట్లాడాలి. నేను 100% చెప్తున్నాను, కాంగ్రెస్ పార్టీ తర్వాత బీఆర్ఎస్ పార్టీ 2 ఒకటైతాయి. ఎందుకంటే 5 రాష్ట్రాల ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇవాళ వాళ్ళకి ఏకైక సవాల్ ఎవరు అంటే భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీ ఒక్కసారి కనుక తెలంగాణలో అధికారంలో వచ్చిన తర్వాత పదే భారతీయ జనతా పార్టీ యాక్టివిటీ పెడతాం. మేమేంటంటే మాది ఏంటంటే రాజకీయ పార్టీ, మాది ఏంటంటే వేరే పార్టీ కాదు మాది. 100% పంజాబ్ తర్వాత ఏంటంటే ఇది ఏంటంటే మొత్తం తెలంగాణ. వాళ్ళిద్దరు ఒకటైనా ఇంకెవరు ఒకటైనా కూడా 100%. చిన్న ప్రశ్న, ఇప్పుడు మీరు ఆ ప్రస్తావన తెచ్చారు కాబట్టి మీకు అభ్యంతరం లేదు చెప్పి, ఆ రోజున ప్రధానమంత్రి గారు మీ బీజేపీ వాళ్ళ మీటింగ్ కంటే కూడా చంద్రబాబు గారింటికి పవన్ కళ్యాణ్ గారిని అంటే పరామర్శకి వెళ్ళారు. చంద్రబాబు గారింటికి వెళ్ళి 1 గంట సేపు గడిపారు కదా. ఇక్కడ తెలంగాణలో బీజేపీ నాయకులు ఎవరు ఇష్టపడలేదు కదా తెలుగుదేశంతో కలవటానికి అని ఒక అభిప్రాయం ఉంది కదా. సో వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు మీతో కలవడానికి ఇష్టపడలేదు, కాంగ్రెస్ దగ్గరికి వెళ్తున్నారు కదా. దాన్ని ఏమైనా రాజీ చేయడానికి ఏమైనా వెళ్ళారా, లేదా ఏమన్నా ఈ కార్పొరేషన్ ఎలక్షన్ కోసం వెళ్ళారా? అది చాలా మంది అడుగుతారు సార్. ఇప్పుడు చంద్రబాబు గారు ఇక్కడ తెలంగాణలో కూడా పెద్ద నేత, ఇంతకుముందు తర్వాత ఏంటంటే ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసినాడు. తెలుగుదేశం పార్టీ అనేది చాలా చాలా క్లియర్గా ఇక్కడ ఉంది. మేమేంటంటే దాన్ని అదే చెప్తున్నాను సార్. ఇప్పుడు పోయి అక్కడ ఒక ఏంటంటే సంకేతం ఏమంటే, ఇప్పుడు సంకేతం ఏంటంటే టీడీపీ వాళ్ళు ఇంతకుముందు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఎవరు లేరు కదా సార్, అంత పెద్ద లీడర్ ఎవరు ఉన్నారు చెప్పండి?
రేవంత్ రెడ్డి గారు అన్యాయంగా ఎవరో చెప్పండి అంటే ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యేది అని ఇప్పుడు అందుకోసం కదా వాళ్ళు ఏంటంటే ఇంకో పార్టీ నుంచి తీసుకొచ్చి వారికి ఏంటంటే పిసిసి పగ్గాలు పిసిసి పగ్గాలు వెస్ట్ బెంగాల్ ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు మీకు హేమంత్ శర్మ అయితే అంటే ఇప్పుడు మోదీ గారు అక్కడ ఏంటంటే మొత్తం పోయినందుకు ఏంటంటే టీడీపీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో టీడీపీ వాళ్ళు కూడా భారతీయ జనతా పార్టీకి సపోర్ట్ చేయాలని చెప్పి 100% ఏంటంటే మేము ఏంటంటే చెప్తున్నాం మేము గాంధీ భవన్ ఎందుకు వేస్తారు మేము ఎప్పుడు మేము ఒకటే అంటున్నాం. మీరు ఎప్పుడైనా వ్యతిరేకించారా, ఖండించారా, మళ్ళీ వాటేసుకున్నారు సార్? ఇప్పుడు అక్కడ పోయిందంటే అక్కడ ఏంటంటే జెండాలు పట్టుకుంటుందంటే వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పట్టుకుంటూ ఎవరు అట్లా చెప్పేందంటే అయితే ఏమంటే వీళ్ళిద్దరు ఒకటి వాళ్ళు ఏంటంటే రద్దు చేసినా కూడా మేమే ఏకైక సింగిల్ పార్టీగా మేము పోటీ చేస్తాం, గెలుస్తాం. మా రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారు చాలా క్లియర్గా చెప్తున్నారు. ఇంతకుముందు కూడా అందరు కూడా ఇదే చెప్తున్నారు, ఇప్పుడు కూడా అదే చెప్తున్నాం. రాజకీయ సమీకరణ అనేది ఎలక్షన్స్ ముందు వస్తుంది, ఎట్లా అనేది దాని మీద ఏంటంటే మేము ఆలోచిస్తాం, పెద్దలు ఆలోచిస్తాం. ఏంటంటే ఇవాళ అవకాశం ఇచ్చినందుకు ప్రజలు ఏంటంటే రెడీ ఉన్నారు, భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇచ్చినందుకు రెడీ ఉన్నారు. ఈ రెండు పార్టీలను చూసినారు కదా, ఇక్కడ పోయినా ఒకటే కదా. అందుకోసం ఏంటంటే కవితను లేపుతున్నాడు మెల్లగా రేవంత్ రెడ్డి గారు. మీకు ఏంటంటే రేవంత్ రెడ్డి గారు వైపు నుంచేనా? రేవంత్ రెడ్డి గారు ఏంటంటే కవితను లేపుతున్నారు, ఎందుకంటే బీఆర్ఎస్ ఓట్లు కొంచెం చీలితే మళ్ళీ ఆయన వస్తున్నాడు అని చెప్పి అట్లా చేస్తున్నాడు. రాజకీయాల్లో ఏంటంటే పెద్ద మేధావి అనుకుంటున్నాడు కానీ నేషనల్ పాలిటిక్స్ పోతున్నాడు అనుకుంటున్నాడు. రాహుల్ గాంధీని ఏంటంటే పక్కన పెట్టేసి ఆయన్నే ఏంటంటే ఏఐసిసి ప్రెసిడెంట్ కావాలని చెప్పి కూడా ప్లాన్ వేస్తున్నాడు. చూద్దాం ఏం చేస్తున్నాడు. రాజకీయాల్లో ఏమైనా జరగచ్చు కదా అది. సో అందుకోసం ఏంటంటే వాళ్ళు మేద్రం ఒకటైతాం అని చెప్పి ఏంటంటే చాలా ఇంట్రెస్టింగ్. ఇది యాదగిరి గారు ఒకరు లైన్లో ఉన్నారు హైదరాబాద్ నుంచి. యాదగిరి గారు నమస్కారం, మాట్లాడండి సంక్షిప్తంగాను, మంచి సంస్కారంగాను, అభ్యంతరకరంగా లేని భాషలో. ఓకే ప్లీజ్. నమస్కారం సార్, అక్కడ ఉన్న వాళ్ళందరికీ నమస్కారం సార్. ఇప్పుడు నాకు ఉన్న అవగాహన కాడికి ఏంటంటే ఇండియా యొక్క ఆర్థిక వ్యవస్థ 2020 తర్వాత క్షీణించింది. ఎప్పటి నుంచి అండి? 2020 తర్వాతనే క్షీణించింది ఆర్థిక వ్యవస్థ. కరోనా కూడా ఎఫెక్ట్ ఉందిగా, కొంత కరోనా ఉంది. నోట్ల రద్దు జరిగినప్పుడు అంత లేకున్నది కానీ నోట్ల రద్దు కూడా కొంత ప్రభావం ఉంటుంది. 20 తర్వాత క్షీణించింది. అయితే ఇప్పటికి కూడా బీజేపీ వాళ్ళు ఒక ప్రెస్ మీట్ పెట్టి మన దగ్గర విదేశీ మారక ద్రవ్య నిల్వలు ఎంత ఉన్నాయని చెప్తలేదు ఇప్పటికీ. అదొక పాయింట్. ఇంకొకటి ఏమైందంటే నెక్స్ట్ పాయింట్ ఏంటంటే బీజేపీ వాళ్ళు ఇండియా యొక్క ఆర్థిక వ్యవస్థ ఎట్లయిందంటే మనిషిని షుగర్ వ్యాధి ఎట్లా ఉంటుందో అట్లా వింటుంది ఆర్థిక వ్యవస్థ. ఇండియా ఆర్థిక వ్యవస్థ ఉంటుందని చెప్తలేరు బీజేపీ వాళ్ళు బయటికి. చాలా దూరంగా ఉన్న పరిస్థితి సార్. నేను కూడా గ్రూప్ 1 ప్రిపేర్ అయినా, నాకు ఆర్థిక వ్యవస్థ మీద పడుతుంది. షుగర్ బాగా తింటుంది ఆర్థిక వ్యవస్థ భారత్ది, చాలా డేంజర్ జోన్ లకు పోబోతుంది ఇండియా బయటికి బీజేపీ వాళ్ళు. ఓకే రైట్. ఏదైనా మీ అభిప్రాయం చక్కగా చెప్పినందుకు అభినందనలు. నిజంగానే ఆర్థిక పరిస్థితి సంక్షోభంగా ఉందని ఇది ఎక్కువ మంది చెప్తున్నమాట వాస్తవమే. అయితే ఏ స్థాయిలో ఉంది ఏమిటి అనేది మరి ఇంకా అది మీరు అన్నట్లుగా కేంద్రం వారు చెప్పాలి. రైట్, చెప్పండి ఏంటి, ఎట్లా ముందస్తు అంటే వచ్చేస్తా మీరు అడిగితే? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తా ఉన్నారంటే సార్, మొత్తం రాష్ట్రం అంతా గంపగుత్తగా మా వైపే నిలబడుతుందని రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు. 2034 వరకు 2034 వరకు మాది కాదు నేనే ఉంటా అని చెప్తా ఉన్నారు. అంటే మా పార్టీలో కూడా ఇంకొకరికి అవకాశం ఇచ్చే పరిస్థితే లేదు అని చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. వాళ్ళ పార్టీ నాయకులు చాలా మంది బయటకు వచ్చి లేదు వచ్చే ఎలక్షన్ లో ఏ రకంగానైనా ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళే ముఖ్యమంత్రి అవుతారు అని వాళ్ళ పార్టీ నాయకులే బయటకు వచ్చి మాట్లాడుతున్న పరిస్థితి. అది పక్కన పెడితే ఈ రోజు రాష్ట్రంలో ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడానికి బీఆర్ఎస్ పార్టీని ఎదుర్కోలేక ఏం చెప్తా ఉంటారంటే బీఆర్ఎస్ బీజేపీ రెండు కలిసి వస్తాయని చెప్తా ఉంటారు. మేము ఇప్పటికీ 100 సార్లు చెప్పినాం, చాలా స్పష్టంగా చెప్పినాం, బీఆర్ఎస్ పార్టీ సింగిల్గానే ఎన్నికలకు పోతుంది, ఏ పార్టీతో కూడా పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం మాకు లేదు. మీరు 2023 అసెంబ్లీ ఎన్నికలు చూస్తే కూడా మాకు కాంగ్రెస్ పార్టీకి వచ్చిన ఓట్ల శాతం కేవలం 1.5%. రాష్ట్రంలో ఉన్నటువంటి 2.5 కోట్ల ఓటర్ల సంగతి చూస్తే కూడా దాంట్లో మాకన్నా వాళ్లకు అడిషనల్గా వచ్చింది కేవలం 4.5 లక్షలు మాత్రమే, పెద్ద డిఫరెన్స్ లేదు. ఆ తర్వాత ఇందాక చరణ్ కౌశిక్ గారు చెప్తా ఉన్నారు, గెలిచినవి మాత్రమే చాలా చాకచక్యంగా వాళ్ళు చెప్తా ఉన్నారు. కానీ ముఖ్యమంత్రి గారు ఏ పాలమూరు జిల్లా నుండి అయితే, ఏ మహబూబ్ నగర్ నుండి అయితే ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నారో అదే మహబూబ్ నగర్కి సంబంధించిన పార్లమెంటు ఇదే కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది సార్, గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఏ పార్లమెంటుకి అయితే చేవెళ్ళ అనే పార్లమెంటు స్థానానికి ముఖ్యమంత్రి గారు ఇన్ఛార్జ్గా ఉన్నారు, ఆ పార్లమెంటు కూడా వాళ్ళు ఓడిపోయినటువంటి పరిస్థితి. ఇది కూడా పక్కన పెడితే ముఖ్యమంత్రి గారు 2023కు ముందు
ఏ పార్లమెంటు నుండి అయితే మల్కాజ్గిరి పార్లమెంటు నుండి ప్రాతినిధ్యం వహించిండ్రో ఆ పార్లమెంటు కూడా ఇదే కాంగ్రెస్ పార్టీ ఓడిపోయినటువంటి పరిస్థితి. ఒకసారి చరణ్ కౌశిక్ గారు అవి కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళు ఓడిపోయారు సార్, మీరు అసలు ఒక్కడికి వెళ్ళలేదు కదా, దానికి ముందు వస్తుంది కదా సార్ పార్లమెంట్ ఎన్నికలు అనేవి పూర్తి స్థాయిలో పార్లమెంట్ ఎన్నికలు అనేవి పూర్తి స్థాయిలో జాతీయ స్థాయి ఎజెండా మీద నడిచినటువంటి పరిస్థితులు. తెలంగాణ సమాజం తరపున బీఆర్ఎస్ పార్టీ నుండి ఒక్కరిని కూడా గెలిపించలేకపోవడం వల్ల ఈ రోజు పార్లమెంట్ లో భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఎంపీలు ఏ రకంగా మాట్లాడుతా ఉన్నారు, తెలంగాణను అవమానించే విధంగా మాట్లాడుతూ ఉంటే కూడా 8 మంది భారతీయ జనతా పార్టీలు 8 మంది కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ఒక్కరు కూడా నోరు మెదిపినటువంటి పరిస్థితి లేదు. అదే ప్లేస్ లో బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు ఉంటే గనుక చీల్చి చెండాడే పరిస్థితులు ఉంటుండే. ఈ రోజు తెలంగాణ ఆత్మగౌరవాన్ని కాపాడే పరిస్థితులు ఉంటుండే. మేము ఖచ్చితంగా రానున్న రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ వీలైనన్ని ఎక్కువ ఎంపీలు గెలిచే విధంగా మా ఆలోచనలు ఉంటాయి. మా కార్యాచరణ కూడా దానికి సంబంధించిన కార్యాచరణ వస్తాయి. కాబట్టి బహుశా మరి రేవంత్ రెడ్డి గారి ఉద్దేశం అయితే 2029లోనే సైమల్టేనియస్ ఎలక్షన్స్ ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా తెలంగాణ సమాజం పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉంది. ఈ రోజు 2029 అంటున్నాడు. మరి ఎందుకు అంటున్నారు, పొరపాటున అంటున్నారు, లేకపోతే నిజంగానే మీ దగ్గర సమాచారం ఉందా? ఒకే వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనే దాని మీద మాట్లాడుతుండొచ్చు. కాదు, అవుతుందా లేదా అనేది తెలియకుండానే ఆయన అన్నాడు ప్రతి ఒక్క మీటింగ్ లో అంటున్నారు. మరి ఏంటో రైట్. ఇక